కాళేశ్వరం అంశంపై వివాదం అయితే ఇంకా కొనసాగుతుంది. రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు. మీరు చెప్పినట్టు ఎన్డీఏ నుంచి ఎన్ఆర్ఐకి ఏం రిప్లై వచ్చింది? సో ఇప్పుడు ఎన్డీఎస్ఏ చాలా ఇంపార్టెంట్ దీనిలో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, ఎన్డీఎస్ఏ చెప్పింది గతంలో ఈ నీళ్లు గేట్లు తెరిచే ఉంచాలి, అన్నారం సుందిళ్ళ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయరాదు, చేస్తే గనక ఎన్డీఎస్ఏ నిబంధనలకు అది విరుద్ధం అవుతుంది అని చెప్పింది. సో ఒక ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉండే ఒక ఎన్ఆర్ఐ రాజు అని పేరు, లక్ష్మీ నరసింహ గుప్తా తీర్థాల, ఆస్ట్రేలియాలో ఉండే ఎన్ఆర్ఐ చాలా కాలంగా మన కాళేశ్వరం మనం 10-15 రోజులుగా చేస్తున్న చర్చల్లో ఆయన చూస్తున్నారు. అక్కడ ఆస్ట్రేలియా నుండి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన అసలు ఎన్డీఎస్ఏ ఏం చెప్తుందని చెప్పి 10th జూలై రోజున లేఖ రాశారు. అసలు నీళ్లు యూజ్ చేయొచ్చా లేదా, నీళ్లు లిఫ్ట్ చేయొద్దని మీరు ఏమైనా చెప్పారా అని ఆయన మెయిల్ చేశారు. చూడండి, ఆ కాపీ నేను పెడుతున్నాను. 10th జూలై టు ది చైర్పర్సన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిక్వెస్ట్ ఫర్ రివ్యూ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ రిగార్డింగ్ ది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ. సో దానిలో ఈయన లేఖ రాశారు. రెస్పెక్టెడ్ సార్, మేడం, ఐఎమ్ రైటింగ్ టు ఎక్స్ప్రెస్ మై కన్సర్న్ రిగార్డింగ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ అండ్ టు రిక్వెస్ట్ National Dam Safety Authority to continue ensuring that all aspects of dam safety, structural integrity and operational standards are thoroughly evaluated. సో ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఇంకా చాలా, అంటే 3-4 పేజీలు ఉంది కాబట్టి నేను సంక్షిప్తంగా చెప్తాను. సో దానిలో ఫైనల్గా ఆయన ఏం చెప్పారంటే, ఐఎమ్ నాట్ షూర్ వై ద కాంగ్రెస్, ఐ రెస్పెక్ట్ఫుల్లీ రిక్వెస్ట్ ద ఎన్డీఎస్ఏ టు కండక్ట్. సో అక్కడ బీఆర్ఎస్ వెర్షన్ చెప్పారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ హౌఎవర్ హ్యాస్ మెయింటైన్డ్ దట్ ద ప్రాజెక్ట్ కెనాట్ బి ఫుల్లీ ఆపరేటెడ్ అంటిల్ సేఫ్టీ అండ్ రిహాబిలిటేషన్ ఇష్యూస్, పర్టికులర్లీ దోస్ రిలేటెడ్ టు ది డ్యామేజ్డ్ మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అసోసియేటెడ్ స్ట్రక్చర్స్ ఆర్ అడక్వేట్లీ అడ్రస్డ్ అని చెప్తూ ఆయన ఫైనల్గా, ఐ రెస్పెక్ట్ఫుల్లీ రిక్వెస్ట్ ద ఎన్డీఎస్ఏ టు కండక్ట్ కాంప్రహెన్సివ్ ఇన్స్పెక్షన్స్, assess the structural condition of the project's components, recommend necessary corrective measures wherever required, and ensure that public safety remains the highest priority. So in ఎన్డీఎస్ఏకు మీరు కాంప్రహెన్సివ్ ఇన్స్పెక్షన్ చేయండి, స్ట్రక్చరల్ కండిషన్ ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ గురించి పరిశీలించండి, నెసెసరీ కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోండి అని చెప్పి, ఐఎమ్ నాట్ షూర్ why Congress government has not approached the NDSA to seek a decision on whether water can be safely pumped from Kaleshwaram project to farmers during this drought. If the NDSA's technical clearance is required, the government should seek it without delay so that farmers receive much needed irrigation while ensuring the అని చెప్తూ ప్రాజెక్ట్స్ అన్ స్ట్రక్చరల్ సేఫ్టీ అంటే ఎన్డీఎస్ఏ గురించి అందరు అడుగుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అప్రోచ్ కాలేదు. So, from a technical perspective, whether water can be pumped depends on engineering assessment of which barrages, pump houses and canals are safe to operate. So, it's not a solely political decision. అని చెప్తూ ఈయన వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. ఐ ఆల్సో రిక్వెస్ట్ దట్ ద ఫైండింగ్స్ అండ్ రికమెండేషన్స్ బి కమ్యూనికేటెడ్ ట్రాన్స్పరెంట్లీ టు ది కన్సర్న్డ్ అథారిటీస్. అంటే మీరు చెప్పిన దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తున్నారు కాబట్టి దీని మీద ఏదో ఒకటి చెప్పండి. ఐఎమ్ ఒరిజినల్లీ ఫ్రమ్ ఖమ్మం డిస్టిక్ ఇన్ తెలంగాణ అండ్ ఐఎమ్ ఏ సపోర్టర్ ఆఫ్ ది భారత రాష్ట్ర సమితి అండ్ హ్యావ్ ఏ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ పబ్లిక్ అఫైర్స్, గవర్నెన్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. నేను భారత రాష్ట్ర సమితి ఫాలోయర్ను, సపోర్టర్ను, ఖమ్మం జిల్లాలో ఉంటాను. ఆల్దో ఐఎమ్ కరెంట్లీ రిసైడింగ్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా, ఐ రిమైన్ క్లోజ్లీ కనెక్టెడ్ టు మై రూట్స్ అండ్ యాక్టివ్లీ ఫాలో ది, అంటే నేను బీఆర్ఎస్ సపోర్టర్ను, బట్ నా రూట్స్ ఇక్కడ ఉన్నాయి, మెల్బోర్న్లో ఉంటున్నా సరే, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. ఐ బిలీవ్ దట్ లివింగ్ అబ్రాడ్ డస్ నాట్ డిమినిష్ మై ఇంట్రెస్ట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ స్టేయింగ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది ఇష్యూస్ దట్ ఎఫెక్ట్ మై హోమ్ స్టేట్ అండ్ కంట్రీ. సో ఫైనల్లీ విత్ యువర్ కైండ్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు సీసీ దిస్ మెయిల్ టు అవర్ ఇంపార్టెంట్ లీడర్స్ అని పెట్టి ఇది ఆయన లేఖ రాశారు. లేఖ రాస్తే ఎన్డీఎస్ఏ నుంచి రిప్లై ఇవాళ వచ్చింది. ఎన్డీఎస్ఏ నుంచి ఆయనకి రిప్లై ఇచ్చారు. ఏమని ఇచ్చారు రిప్లై? సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ఎ రెగ్యులేటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021. 2021లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ
యాక్ట్ కింద ఇది ఏర్పాటైంది. అండ్ ప్రొవైడ్ ఫర్ సర్వైలెన్స్, ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది స్పెసిఫైడ్ డ్యామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామ్ ఫెయిల్యూర్ రిలేటెడ్ డిసాస్టర్స్ అండ్ ప్రొవైడ్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. అంటే ఎందుకు ఏర్పాటు చేశారన్నది దీనిలో చెప్పారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఎన్డీఎస్ఎస్ మ్యాండేట్ డస్ నాట్ కవర్ ద ప్లానింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ ద ఆపరేషనల్ డిసిషన్ ఆఫ్ వేర్ అండ్ ఫర్ వాట్ యూటిలైజేషన్ వాటర్ ఇస్ టు బి డన్. మేము పొలిటికల్ డిసిజన్ తీసుకోము, ఎక్కడి నుంచి, వేర్ అండ్ ఫర్ వాట్ యూటిలైజేషన్ వాటర్ ఇస్ టు బి డన్. డిసిజన్స్ రిగార్డింగ్ వాటర్ అలొకేషన్ ఫర్ ఇరిగేషన్ ఆర్ డ్రింకింగ్ వాటర్ డ్యూరింగ్ డ్రాట్ కండిషన్స్ ఆర్ పాలసీ మ్యాటర్ ఫర్ ది కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్. అంటే ఈ విషయంలో ఈ డ్రాట్ సిచ్యువేషన్లో ఏదైతే డిసిజన్ తీసుకోవాలనో అది ఇరిగేషనా లేకపోతే డ్రింకింగ్ వాటర్ పర్పస్లో తీసుకోవాల్సిన డిసిజన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోవి అని ఆయనకు రిప్లై ఇచ్చింది. రిగార్డింగ్ ద స్పెసిఫిక్ సేఫ్టీ కన్సర్న్ అబౌట్ ది మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అసోసియేటెడ్ స్ట్రక్చర్స్, it is to be mentioned that a technical oversight committee for rehabilitation of Kaleshwaram barrage has been constituted by Department of Water Resource, Rural Development and under the chairmanship of a member of the NDSA to oversee the rehabilitation work. The committee includes experts from the Central Water Commission and other organizations like CWPRS and CSMRS. And last, ఇది చాలా ఇంపార్టెంట్, NDSA has no role to play in the operational or policy decision of whether water should be pumped from the Kaleshwaram project to farmers. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎత్తిపోయాలా వద్దా అన్న విషయంలో, ఈ ఆపరేషనల్ విషయంలో, పాలసీ డిసిజన్ విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నా, NDSA హ్యాస్ నో రోల్. PCR మళ్ళీ ఒకసారి చూపించండి. ఇది NDSA has no role to play in the operational or policy decision of whether water should be pumped from the Kaleshwaram project to farmers. The state government is the appropriate authority to be approached for considering and deciding upon this issue in holistic manner, keeping in view of the envisaged benefits from the project. సో స్టేట్ గవర్నమెంటే అప్రోప్రియేట్ అథారిటీ. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంటే. మేము దాన్ని ఆపరేట్ చేయమని చెప్పము, వద్దని చెప్పమని NDSA చెప్పింది. మా బాధ్యత అయిపోయిందని చెప్పింది. సో ఎస్, ఇప్పుడు ఈ లెటర్ ఎవరైతే రాశారో ఆ రాసిన కాలర్ ఉన్నారా PCR మనతో పాటు? ఉన్నారు, రెడీగా ఉన్నారు. సో ఒకసారి రాజు గారు నమస్తే. Thank you, Anna. Thank you for giving me this opportunity. రాజు గారు, ఏది మీరు బ్రీఫ్గా నేను మీ లెటర్లో వచ్చిన ఆన్సర్ బట్టి చెప్పాను. మీరు NRIగా ఉంటూ NDSAకు విజ్ఞప్తి చేయాలని అటు ప్రతిపక్షం అంటుంది, అధికార పక్షం అంటుంది, కానీ ఎవరు చేయలే. ఆస్ట్రేలియాలో ఉన్న మీరు చేశారు. అంటే అట్లీస్ట్ ఆ ప్రయత్నమైనా చేయలేదు. మీరు మెయిల్ పెడితే 10 రోజుల్లో రిప్లై ఇచ్చింది NDSA. జూలై 10వ తేదీ పెడితే 12 రోజుల్లో ఇచ్చింది. నేను మీకు మై కాంప్లిమెంట్స్ టు యూ. అంటే తెలంగాణలో మీరు మెల్బోర్న్లో ఉన్నా సరే తెలంగాణ పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధిని నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికార పక్షం ప్రతిపక్షం ఇక్కడ కొట్లాడుకుంటాయి, కానీ NDSAని ఎవరు అడగలే.